పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దొంగ ఓట్లుంటే రాష్ట్రంలో మొత్తం ఎంపీ సీట్లు గెలిచేవాళ్లమన్నారు. ఓట్ చోరీ జరిగితే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ బీసీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఓడించేందుకు యత్నిస్తుందన్నారు. బీజేపీ దేవుళ్లను నమ్ముకున్న పార్టీ అన్నారు. కాంగ్రెస్ లెక్క ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నామన్నారు బండి సంజయ్. కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీ అప్పయ్యారు కాబట్టి ఓట్లేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు. నేనేమంటున్నానంటే సరే, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయాలి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటారు. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా. నాకు తెలిసి దేశంలో సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినాడంటే బీసీ ఆయనే అంటున్నాడు. బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏదంటే గజనీ సినిమా గుర్తొస్తుంది. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఉపరాష్ట్రపతిగా బీసీ అభ్యర్థులు నిలబెడితే వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో ఎట్లా వస్తుంది అధికారం మీకు? తెలంగాణలో అధికారం ఎట్లా వస్తుంది? హిమాచల్ అధికారం ఎట్లా వస్తుంది మీకు? కాబట్టి ఇది అవగాహన లేకుండా మాట్లాడము. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కరిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కరిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే కూడా నమ్ముతాడా అన్న? ఇది మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం. ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చేసి దెబ్బలు తిన్నాం. మేము లాస్ట్ ఏం చేసి వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయక ఆడ పెడితే కూడా రోడ్డు కట్టం ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? అది దేవుళ్ల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం బాగా జాబితా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచిన 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చి